దసరా వస్తుంది కదా, కానీ ఏ మాటకు ఆ మాటేనొల్లా. అమ్మమ్మోళ్ళ ఊరు అంటే అమ్మమ్మోళ్ళ ఊరే పోన్రి. మీరు ఏడికన్నా పోన్రి, ఎంత పెద్దగైనా కాన్రి, ఎంత ఎత్తుకన్నా ఎదుగురోల్లా. కానీ చిన్నప్పుడు అమ్మమ్మోళ్ళ ఊర్లే గడిపిన రోజులే మనసుకు దిల్కుష్ అనిపిస్తాయి, కలకాలం యాదుకుంటాయి. అసలు ఆ అభిమానము, ఆ పాయిరము ఏహే అలాగే ఉంటుందల్లా. అందుకే ఒకసారి నేను కూడా పోయేస్తానల్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అన్నట్టు మన కేటీఆర్ సార్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయిండు. ఇక ఆ ఊరి పిల్లలకు ఒక పెద్ద ఇనాము కూడా ఇచ్చిండు. ఏందో చూడాలి, మీరు చూడురి. రాజన్న సిరిసిల్ల జిల్లాలున్న కొదురుపాక ఊరు మన రామన్న అమ్మమ్మోళ్ళ ఊరొల్లా. చిన్నతనం రామన్న ఈడికే బాగా మాటలొచ్చిండు. ఎంతైనా అమ్మమ్మోళ్ళ ఊరంటే మస్తు పాయిరం ఉంటది. ఇక బేస్తారన్నాడు అమ్మమ్మోళ్ళ ఊరికి మళ్ళా పోయిండు. ఇక అక్కడి పిల్లలకు ఇగో ఈ బడి ఇనాంగా ఇచ్చిండు. ఈ ఊరి పిల్లల కోసం అమ్మమ్మ తాతల జ్ఞాపకంగా ఉండేటందుకు మన రామన్న సొంతంగా బడి కట్టించిండు. ఓపెనింగ్ కూడా చేసిండు. అగో పిల్లలు చూడుర్రి ఎంత మురిసిపోతాన్రో. సంతోష సంబర సమయాన ఈవేళ భవన ప్రారంభోత్సవం జరుగుతోంది. పిల్లల్లారా పాపల్లారా మీదే సమస్త విశ్వం. నిజంగా కొదురుపాక కచ్చుడుతోనే రామన్నను అక్కడి జనాలు ఏమన్నా అభిమానం చూయిస్తున్నారల్లో. రామన్న కూడా చిన్నప్పటి జ్ఞాపకాలను యాద్ చేసుకున్నాడు. పార్టీలు గీటీలు పక్కకు పెట్టి అందరూ అలాయి బలాయి తీసుకున్నారు. నాకైతే మస్తు అనిపించింది అలా. ఈ రోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు. కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది. మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారని, కానీ మా మామనే ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో, ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ, ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ. కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు. వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు, బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు, గుడి కూడా చేయాలి అన్నారు వెంకటరమణారావు గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు. తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ